బ్రిటన్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం పీక్స్కు చేరింది. మరో వారం రోజుల్లో పోలింగ్ జరగనుంది. దీంతో బ్రిటన్లో తీవ్ర రాజకీయ గందరగోళం నెలకొంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నేతలు నానా తంటాలు పడుతున్నారు. ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి వారంలో బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునక్, అతని భార్య అక్షతామూర్తి లండన్లోని ఐకానిక్ BAPS స్వామినారాయణ ఆలయంలో ప్రార్థనలు చేశారు. పూజార్ల మార్గదర్శకత్వంలో పూజలు నిర్వహించారు. ఆలయ సముదాయాన్ని సందర్శించి అనంతరం వాలంటీర్లు, కమ్యూనిటీ నాయకులతో సంభాషించారు. అనంతరం రిషి సునక్ హిందూ మతం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పుడు హిందువునని, మీలాగే ఒకణ్ణని, నా నమ్మకం నుంచి ప్రేరణ, ఓదార్పును పొందానని, పార్లమెంట్లో భగవద్గీతపై ప్రమాణ స్వీకారం చేయడం గర్వంగా ఉందన్నారు సునక్. మన ధర్మం మన విధిని నిర్వర్తించాలని బోధిస్తుంది. మనం నిజాయితీగా చేస్తే దాని పర్యవసనాల గురించి చింతించకండి. ఇది నా ప్రేమగల తల్లిదండ్రులు నాకు నేర్పించారని వ్యాఖ్యానించారు. మరోవైపు యూకేలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటున్న తరుణంగా రిఫార్మ్ యూకే పార్టీకి చెందిన మద్దతుదారుడు జాత్యహంకార వ్యాఖ్యలు చేయడంతో రిషి సునక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామం అనంతరం తాజాగా ఆయన హిందూ ఆలయాన్ని సందర్శించారు. అయితే వచ్చే వారంలో బ్రిటన్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి 14 ఏళ్ల కన్జర్వేటివ్ పాలనకు తెరపడుతుందని చాలా మంది భావిస్తున్నారు. మరోవైపు సునాక్ నేతృత్వంలో కన్జర్వేటివ్ పార్టీ కైర్ స్టార్మర్ నేతృత్వంలో లేబర్ పార్టీ కంటే 20 పాయింట్ల తేడాతో వెనుకంజలో ఉంది. ఈసారి కన్జర్వేటర్ పార్టీ ఓడిపోయి లేబర్ పార్టీ గెలుస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు.